మనందరి శరీరాలకు రోగాలు రాకుండా ప్రకృతి ప్రసాదించిన రోగ నిరోధించే శక్తి సహజ సిద్ధంగా ఉంటుంది. ఏదైనా డిసీజ్ వస్తే శరీరం తనంతట తానుగా బాగు చేసుకుంటుంది. ఆ హీలింగ్ కెపాసిటీ ఉంటుంది. కానీ అంత సమయాన్ని మనం శరీరానికి ఇవ్వము. మిగతా జీవులన్నీ ఆ శక్తిని, అవకాశాన్ని ఉపయోగించుకుంటూ డాక్టర్లకు, వైద్య విధానాలకు దూరంగా ఆరోగ్యంగా ఉంటున్నాయి. కానీ మనం మాత్రం అప్పటికప్పుడు దొరికే రిలీఫ్ కోసం మందులను, డాక్టర్లను ఆశ్రయిస్తున్నాం. దాంతో శరీరంలో సహజ సిద్ధంగా పనిచేయాల్సినటువంటి వ్యవస్థ పనిచేయడం మానుతుంటుంది. నిజానికి ప్రకృతి సిద్ధంగా మన శరీరంలో ఓ డాక్టర్, ఓ కెమిస్ట్ ఉంటారు. సమస్య రాగానే దాన్ని గుర్తించడం కూడా శరీరం చేస్తుంది. ఆ లక్షణాలను మనకు ఆ ప్రతిక్రియల ద్వారా తెలియజేయడం కూడా చేస్తుంది. అట్లాంటప్పుడు ఏం చేయాలన్నది కూడా శరీరమే మనకు చెబుతూ ఉంటుంది. కానీ మనం దాన్ని పట్టించుకోకుండా ఉంటాం. అదే ప్రకృతిలో గనక జీవించడం మొదలు పెడితే అక్కడ అన్ని వాటంతట అవే అందుబాటులోకి వస్తాయి. అందుకే ప్రకృతితో పాటుగా జీవించడం అన్నది ఆనందాన్ని కలుగజేస్తుంది. స్వచ్ఛమైన ఆరోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ ప్రకృతి మాత్రమే. ఈ విషయంపైనే ఓ అధ్యయనం జరిగింది. ఓ 15,000 మందిపై ఈ విషయంపై అతిపెద్ద సర్వే చేశారు. దాంతో ఆసక్తికర వివరాలు బయటకు వచ్చాయి. మనిషి ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాడని ఇందులో తేలింది. మనిషి శాంతియుతంగా జీవించాలన్నా, ఆనందంగా ఉండాలన్నా ప్రకృతిలో మమేకమైపోవడమే ఉత్తమ మార్గం అని పరిశోధకులు, నిపుణులు తేల్చి చెబుతున్నారు. తాజాగా పరిశోధకులు ఈ అంశానికి సంబంధించిన మరికొన్ని విషయాల్ని కూడా చెప్పారు. వారి అధ్యయనంలో తేలిన విషయం నేపథ్యంలో సముద్ర తీరంలో నివసించేవారు ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. కమ్యూనికేషన్, ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంట్ లో ప్రచురితమైనటువంటి అధ్యయనంలో ఈ వివరాలు బయటకు వచ్చాయి. ఈ అధ్యయనాన్ని యూనివర్సిటీ ఆఫ్ వియన్నాకు చెందినటువంటి ఎన్విరాన్మెంటల్ సైకాలజీ గ్రూప్ చేపట్టింది. ఈ బృందానికి శాండ్రా బోయిగర్ సారథ్యం వహించారు. సముద్ర తీరం మనిషి ఆరోగ్యంపై అత్యంత ప్రభావం చూపుతుందని ఈ అధ్యయనంలో తేలింది. అనాదిగా మనుషుల నాగరికత నీటి దాపుగానే కొనసాగింది. అయితే తాగునీరు కారణంగా నదుల వెంట, అలాగే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కారణంగా సముద్ర తీరాల వెంట కొనసాగింది. రవాణా సౌకర్యం కారణంగా మనుషులు సాగర తీరంలో కాలం గడిపేందుకు ప్రయత్నించారు. చాలా దేశాలు సముద్ర తీరం వెంబడి ఉంటాయి. సాగర తీర ప్రాంతాల్లో ఉన్నవారు మిగిలిన వాళ్ళకన్నా ఆరోగ్యంగా ఉన్నట్లు సర్వేల వల్ల తెలిసింది. పరిశోధకులు చెప్పినటువంటి వివరాల ప్రకారం 1660వ సంవత్సరంలోనే దీనిపై పరిశోధనలు స్టార్ట్ అయ్యాయి. అంటే 3.5 శతాబ్దాల కాలం నాటే ఆ విషయాన్ని మానసిక శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ కాలంలో ఆంగ్ల ఫిజిషియన్లు తమ దగ్గరకు వచ్చే వారికి సముద్ర స్నానం చేయాలని, సముద్ర తీరంలో నడవాలని సూచించేవారు. అలాగే 19వ శతాబ్దపు మధ్య భాగంలో యూరప్కు చెందినటువంటి ధనవంతులు సముద్ర తీరంలో సేద తీరేందుకు తహతహలాడిపోయేవారు. సముద్ర తీరంలో సన్బాత్ చేయడంలో రహస్యం ఇదే. ఉదయం పూట ప్రసరించే లేలేత సూర్యకిరణాల వల్ల శరీరానికి కావలసినటువంటి విటమిన్లు సమకూరుతాయి. నేరుగా సూర్యుడిని చూసే త్రాటక్రియ వల్ల శరీరం తనను తాను మరమ్మతులు చేసుకుంటుంది. అందుకే తీర ప్రాంతాల్లో జీవించేవారు నిత్యం సముద్ర తీరం వెంట నడవడం చేస్తూ ఆరోగ్యాన్ని పొందుతారు. నడక వల్ల రక్త ప్రసరణం బాగా ఉంటుంది. అంతేకాదు అక్కడి గాల్లోనూ ఏ కాలుష్యాలు లేకుండా ఉంటాయి. అయితే 20వ శతాబ్దంలో ఈ దిశగా ప్రజల ఆసక్తి తగ్గింది. ఎవరికి అంత టైం ఉండడం లేదు. చాలా తక్కువ మందిలోనే ఈ అవేర్నెస్ ఉంటుంది. అయితే తాజాగా పరిశోధకులు సముద్ర తీర ప్రాంతంలో పర్యటించడం ఆరోగ్యకరమని చెబుతున్నారు. ఈ అధ్యయనంలో భాగంగా మనం ముందు చెప్పుకున్నట్టు పరిశోధకులు సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే 15,000 జనాభా ఆరోగ్యంపై సర్వే నిర్వహించారు. అధ్యయన నివేదిక ద్వారా సముద్ర తీరంలో నివాసం ఉండటం ఎంతో లాభదాయకమని చెప్పారు. ఇది ఒక్క సముద్ర తీరానికే పరిమితం కాదు. మనిషి ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉండడాన్ని సూచించింది. శాంతియుతంగా జీవించాలన్నా, ఆనందంగా ఉండాలన్నా ఇదొక ఉత్తమ మార్గమని పరిశోధకులు, నిపుణులు అంటున్నారు. ప్రకృతి అంటే సముద్ర తీరం ఒకటే కాదు, పచ్చటి అడవులు కూడా ఆరోగ్యానికి నెలవు లాంటివి అని చెప్తున్నారు. ఈ సలహాలు, సూచనల నేపథ్యంలోనే చాలా మంది ప్రకృతితో మమేకమై జీవించాలంటున్నారు. పారిశ్రామికీకరణ తర్వాత ప్రపంచంలో పెద్ద ఎత్తున ప్రకృతి విధ్వంసం జరిగింది. ఎక్కడికక్కడ ప్రకృతి మూలాలు దెబ్బతినడం మొదలైంది. దాంతో జనం దారి తప్పారు, ప్రకృతికి దూరం అవుతున్నారు. కాబట్టి రకరకాల అనారోగ్యాలకు గురవుతున్నారు. సహజ సిద్ధాలను బట్టి చూస్తే ప్రకృతి అనుసరించడం, ప్రకృతిని మనం అనుసరించడం మనిషికి శరీర ధర్మంగా ఉంటుంది. అంటే శరీరానికి వీలైనట్టుగా సహకరించడం మానవ ధర్మం. ప్రతి వస్తువు, వాహనము మన్నికగా ఉండాలంటే దాన్ని ఉపయోగించుకోవడాన్ని బట్టి ఉంటుంది. దానికి సంబంధించిన నియమాలు, జాగ్రత్తలు పాటించడం మీద దాని పనితనం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు చూస్తే ఓ కారును లక్షలు పోసుకుంటాం. దాన్ని కండిషన్లో ఉండేలా చూడాలంటే కంపెనీ ఇచ్చిన జాగ్రత్తలు తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటాం.
గాలి ఇంత పెట్టాలి, ఫలానా ఆయిల్ పోయాలి, ఈ స్పీడ్లో గేర్లు మార్చాలి, ఇన్ని కిలోమీటర్లు తిరిగాక ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాలి, ఇవన్నీ కిలోమీటర్లు తిరిగాక బోర్ చేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. డబ్బు పెట్టి కొన్నందుకు డబ్బు విలువ తెలిసిన మనుషులం కాబట్టి ఆ నియమాల్ని పాటిస్తూ కారు యజమాని కానీ డ్రైవర్ కానీ ఏ రోజు దాన్ని అశ్రద్ధ చేయడం లేదు. అయితే వెలకట్టలేని మన శరీరం విషయం చూస్తే మాత్రం తల్లిదండ్రుల ద్వారా భగవంతుని వరంగా ఉచితంగా దొరికింది. దీనికున్న గ్యారెంటీ కార్డ్ 100 సంవత్సరాలుగా ఉంటుంది. ఈ 100 సంవత్సరాలు హాస్పిటల్కు వెళ్లకుండా ఆటోమేటిక్గా రిపేర్ చేసుకునే సామర్థ్యం ఉంటుంది. మనం చేయాల్సిందల్లా శరీరానికి కావలసిన వాటిని సరైన టైంలో సక్రమంగా అందిస్తే చాలు. 100కు 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉంటాం. కారుకు చెప్పుకున్నట్లే ఈ మానవ వాహనానికి కూడా కొన్ని ధర్మాలు, నియమాలు ఉన్నాయి. వాటి గురించి చాలా మందికి తెలియదు. తెలుసుకునే లోపే సగం జీవితం అయిపోతుంది. కారు మనిషి తయారు చేసుకున్నది కాబట్టి ఏ రకమైనటువంటి రిపేర్ వచ్చినా షెడ్డులో పూర్తిగా బాగు చేసుకుంటున్నారు. కానీ మానవ శరీరం జబ్బులతో డాక్టర్ వద్దకు వెళ్తే పూర్తిగా ఎందుకు దెబ్బతిన్నది అన్నది ఆలోచించాల్సినటువంటి విషయం. డాక్టర్ చేతిలో ఆరోగ్యం లేదు. ఈ శరీరాన్ని పెంచేది, పోషించేది, రక్షించేది ప్రకృతి కాబట్టి మన ఆరోగ్యం ప్రకృతి చేతిలో ఉంటుందని అంటున్నారు ప్రకృతి వైద్య నిపుణులు. ఒకసారి మీరు సూర్యోదయాన్ని చూసి ఎన్ని రోజులు అవుతుందో గుర్తు చేసుకోండి. ప్రశాంతంగా నిండు పౌర్ణమి చంద్రుణ్ణి ఆస్వాదించి ఎన్ని రోజులు అవుతుంది గుర్తు చేసుకోండి. ఇట్లాంటి నేపథ్యంలోనే చిన్న చిన్నవి మనం ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అంశం. నిజానికి చిన్నపిల్లల్లా మనం వానలో ఎప్పుడు ఎంజాయ్ చేసాం ఎవరికైనా గుర్తుందా? చాలా మందికి వీటికి సమాధానాలు చెప్పడం కష్టం. ఎందుకంటే వీటన్నింటినీ చూసే తీరిక లేని ఆధునిక జీవితంలో పడి మనం కొట్టుమిట్టాడుతున్నాం. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనకుండే లక్ష్యాలు చాలా ఉన్నతమైనవి. మన రోజులు చాలా బిజీగా ఉంటాయి. మన జీవితం ఒత్తిడితో కూడుకున్నది. ఇలాంటి జీవన విధానం వల్ల ప్రకృతిలో మనం గడపలేకపోతున్నాం. పచ్చని చెట్లు, పక్షులు, జంతువులు, రంగురంగుల పువ్వులు, సూర్యుడి కాంతి, చంద్రుని వెన్నెల, నక్షత్రాలు, సముద్రం, చల్లని గాలి, ఇలా ప్రకృతి ఎన్నో రూపాల్లో మన చుట్టూ ఉంటుంది. చెట్లలాగానే, పక్షుల్లాగానే మనం కూడా ప్రకృతిలో భాగమే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఉనికికి కారణం ప్రకృతే. మన జీవితం ప్రకృతి మీదే ఆధారపడింది. కానీ మనలో చాలా మంది వాళ్ళ జీవితంలో ప్రకృతికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వరు. ఈ ఆధునికత, నాగరికత వల్ల మనం ప్రకృతి నుండి చాలా దూరంగా బ్రతుకుతున్నాం. ఈ ఆలోచన వల్లే శరీరాలకు అనారోగ్యం సోకుతోంది. ప్రకృతికి దూరం అవడం వల్లే ఇన్ని అనర్థాలకు కారణమని చెబుతున్నారు నిపుణులు. ప్రకృతిలో గడపడం వల్ల తక్షణమైనటువంటి లాభాలు ఉంటాయి. అవేంటంటే మనం ఆ ప్రకృతిలో ఉంటే మానసికంగా ఒత్తిడి తగ్గుతుంది. ఇప్పుడు వస్తున్నటువంటి ఎన్నో రోగాలకి కారణం కూడా ఒత్తిడి అని గుర్తించాలి. మనం తరచూ ప్రకృతిలో కాస్త సమయం గడిపితే ఒత్తిడి తగ్గుతుంది. దీని ద్వారా ఎన్నో రోగాల నుండి మనం బయటపడతాం. అంతేకాదు శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే రోగ నిరోధక శక్తి ఎంత అవసరమో మనం కరోనా కష్టకాలంలో చూసాం. ప్రకృతిలో గడపడం శరీరాన్ని, మైండ్ని రిలాక్స్ చేస్తుంది. కేవలం 5 నిమిషాలు ప్రకృతిలో గడిపినా ఈ అనుభూతిని పొందవచ్చని ఎన్నో పరిశోధనలు చెప్తున్నాయి. వయస్సు పెరుగుతున్నా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఎక్కువగా ప్రకృతిలో గడిపే పెద్దవాళ్లకి కీళ్ల నొప్పులు, నిద్రలేమి లాంటి సమస్యలు వచ్చే అవకాశం తక్కువ అని పరిశోధనలు చెప్తున్నాయి.